పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారని మంత్రి కుమార్తె పొంగూరు శరణి తెలియజేశారు. నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్లే గ్రౌండ్స్, డైనింగ్ హాల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగూరు శరణి మీడియాతో మాట్లాడుతూ జూన్ 12న వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభించాలని మా నాన్న నారాయణ గారు సంకల్పించారని తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల ల్యాబ్లు, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను. మా నాన్నగారు వీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి, ఎలానా బెస్ట్ ఫర్నిచర్, బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ లాగా చేయాలి అని బాధ్యత అప్పగించారండి. సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరని రోజు వీఆర్ స్కూల్కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్స్ చూస్తున్నాను. స్కూల్ జూన్ 12th స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి. చాలామంది అడుగుతున్నారండి అసలు వీఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటని. మా నాన్నగారు వీఆర్ స్కూల్లో చదివారు. సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ లేకుండే అండి. సో మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను వీఆర్ స్కూల్లో చదివాను, నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి, మంచి చదువు కోరుకుంటారు. సో అలాంటిది నేను ఒక వీఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్, ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు. ఈ స్కూల్లో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది, కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ ఉందండి, కంప్యూటర్ ల్యాబ్. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది, ఆర్ట్స్ రూమ్ ఉంది. అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మంచి యూనివర్సిటీస్లో, మంచి స్టేడియంస్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక ఫుట్బాల్ కోర్ట్, ఒక పికిల్ బాల్ కోర్ట్, అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. ఇదొకటే కాదు, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్. సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు. సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది. అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తేబోతున్నాము. హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే, మట్టి లేకపోతే గ్రో అవ్వవు. కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియంట్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా. సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది. అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి. సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది. ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము. అండ్ జూన్ 12th కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు. నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఎందుకంటే మా నాన్నగారు P4 ద్వారా, చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి. సో దాని ద్వారా నేను 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను. సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు నేను ఇక్కడికి టీడీపీ కార్యకర్తలతో ఇంకా నా టీంతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.